హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది ఓజీ ఎక్స్ప్లోరర్. ఇప్పుడు తమ్నేల్ చూడగానే అర్థమై ఉంటుంది మనం కాశ్మీర్ ట్రిప్ గురించి మాట్లాడుకుందాం. బెంగళూరులో స్టార్ట్ అయ్యాం. మాకు 1:45కి ఫ్లైట్ ఉండింది, బట్ వీ స్టార్టెడ్ అర్లీ, లైక్ అరౌండ్ 8 o'clockకి స్టార్ట్ అయిపోయాం. సిన్స్ రైన్ పడుతూ ఉండింది, సో క్యాబ్స్ బుక్ అవ్వవేమో అని చెప్పి త్వరగా వెళ్ళిపోయాము, అక్కడ చిల్ అవ్వచ్చు అని. ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయామండి. అండ్ అక్కడ లైక్ చిల్ అయ్యాం, లైక్ ఫుడ్ అంతా అక్కడే తిన్నాము. అండ్ 1:45కి ఫ్లైట్ మాకు డిపార్చర్ 1:45కి. లైక్ చూడొచ్చు స్పైస్ మా ఫ్లైట్. యాక్చువల్గా 11:45 ఉండింది, వాళ్ళు డిలే చేశారు, 1:45కి వచ్చింది. ఢిల్లీలో ల్యాండింగ్ అరౌండ్ 4:20 మాకు. మళ్ళీ కనెక్టింగ్ ఫ్లైట్ ఢిల్లీ టు కాశ్మీర్ 6:05కి ఉంది, డిపార్చర్ 6:05కి. అండ్ అక్కడ ల్యాండ్ అవ్వడం 8 o'clockకి. చూడొచ్చు టేక్ ఆఫ్ అయింది. అండ్ వీ హ్యాడ్ అ వర్స్ట్ ఎక్స్పీరియన్స్ విత్ దిస్ స్పైస్జెట్ ఎయిర్లైన్స్. 2 times క్యాన్సిల్ చేశారు. అండ్ దెన్ మేము బెంగళూరు ఎయిర్పోర్ట్కి వచ్చాక తెలిసింది ఏంటంటే లైక్ ఢిల్లీ టు కాశ్మీర్ ఫ్లైట్ కూడా క్యాన్సిల్ చేశారు. మళ్ళీ వెళ్ళి అడిగితే లైక్ వేరే ఫ్లైట్ వేస్తాము అని చెప్పారు. అండ్ బోర్డింగ్ పాస్లో మాకు టర్మినల్ నేమ్ మెన్షన్ చేయలేదు, ఏది మెన్షన్ చేయలేదు. ఢిల్లీకి వెళ్ళాక అడిగితే ఎంక్వైరీ ఆఫీస్లో లైక్ టర్మినల్ 1 అని చెప్పారు. మేము ల్యాండ్ అయింది టర్మినల్ 3లో. టర్మినల్ 1కి 7 kilometers ఉంది. సో అక్కడ వెళ్ళి అడిగితే డౌట్ వచ్చి మళ్ళీ ఎయిర్లైన్స్ కాల్ చేసి టర్మినల్ 3ని అని చెప్పి. అండ్ వీ రష్డ్ అప్. క్లోజింగ్ టైం లైక్ బోర్డింగ్ క్లోజ్ అన్న టైంకి లైక్ వెళ్ళాము, ఆల్మోస్ట్ మిస్డ్. స్పైస్జెట్ ఐ డోంట్ ప్రిఫర్, లైక్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వట్లేదు వాళ్ళు, ఏ టర్మినల్ అని ఏది అసలు మెన్షన్ చేయట్లేదు. యాక్చువల్గా బోర్డింగ్ పాస్లో ఇవ్వాలి, అది కూడా ఇవ్వలేదు మాకు. లైక్ ఐ డోంట్ ప్రిఫర్ దాట్. అండ్ ఇప్పుడు మనం ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వచ్చేసాం టర్మినల్ 3కి. అండ్ ఇక్కడ నుంచి మనం కాశ్మీర్కి డిపాచర్ అవబోతున్నాం. అండ్ వి ఆల్మోస్ట్ రీచ్ కాశ్మీర్. మంచుకొండలు చూడొచ్చు. అండ్ ఇక్కడ హోటల్ మాకు 11 o'clockకి, సో మేము 8కి అంతా రీచ్ అయిపోయాం కాబట్టి దగ్గరలో లాల్ చౌక్ ఉంటే అదొకసారి వెళ్ళి చూడొచ్చు అని చెప్తే లైక్ అక్కడికి వెళ్ళాము. అక్కడ స్ట్రీట్స్ అంతా లైక్ ఐ ఫెల్ట్ లైక్ ఏదో ఫారిన్ కంట్రీస్లో ఉన్నలాగా అనిపించింది. ఇది పెద్ద క్లాక్. అండ్ లాల్ చౌక్ మంచి షాపింగ్ ఏరియా కూడా. ఇక్కడ చూస్తే మన సోల్జర్స్ ఎక్కడ చూసినా, ఏ లేన్ చూసినా లైక్ మనం సోల్జర్స్ని చూడొచ్చు, మిలిటరీ ఫోర్స్ని చూడొచ్చు. ఇక్కడ చూస్తే లైక్ పావురాలు అన్నీ లైక్ ఐ ఫెల్ట్ లైక్ రియల్లీ గుడ్. ఇదంతా షాపింగ్ ఏరియా. ఇక్కడ అంతా మొత్తం షాపింగ్ ఏరియా అని చెప్పారు. అప్పుడు ఓపెన్ కూడా చేయలేదు. మేము 8 o'clock అంతా వెళ్ళాము. డైరెక్ట్ ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ ఇక్కడికే వచ్చాము. ఇక్కడ ఆల్మోస్ట్ లైక్ బస్ స్టాప్ కూడా ఇక్కడ ఉన్నట్టుంది, ప్యాసింజర్స్ కూర్చోవడం. లైక్ వాళ్ళు అక్కడ లైక్ ఉయ్యాలలాగా కూడా వేశారు, అక్కడ చిల్ అవుతున్నారు మార్నింగ్కే. అండ్ టెంపరేచర్ లైక్ ఆల్మోస్ట్ నార్మల్ మన సౌత్ ఇండియన్ టెంపరేచరే అనిపించింది నాకు శ్రీనగర్లో. అండ్ ఇక్కడ చూసే ఫౌంటైన్ అంతా బాగుండింది. అండ్ మేము ఈ గన్స్ చూసి ఎగ్జైట్ అయ్యాం, సో వీఆర్ క్యాప్చరింగ్ దాట్. అండ్ వాళ్ళు కూడా చాలా బాగా మాట్లాడారు. అండ్ కేమ్ టు నిశాంత్ బాగ్. ఇక్కడ సేమ్ లైక్ గార్డెన్, రోజ్ ఫ్లవర్స్ అవన్నీ ఉన్నాయి. ఇది డాల్ లేక్ ముందరే ఉంటుంది, ఆపోజిట్లోనే ఉంటుంది. లైక్ చాలా ఆ రోజ్ ఫ్లవర్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి. ఆ క్లైమేట్కి అలా ఉన్నాయేమో, కైండ్ ఆఫ్ అ పార్క్ అంతే ఇది. అండ్ శ్రీనగర్లో మోస్ట్లీ పార్క్స్ ఎక్కువ ఉన్నాయి అంతే చూడడానికి. అండ్ డాల్ లేక్ షికారా రైడ్ అండ్ బోట్ హౌస్ స్టే చూడొచ్చు. మొత్తం గార్డెన్, రోజ్ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. ముందర చూస్తుంటే డాల్ లేక్. అంత ఫుల్ క్రౌడ్ ఉండింది ఆ రోజు. సమ్మర్ హాలిడేస్గా అందరూ పిల్లల్ని తీసుకొచ్చారు.
చూడొచ్చు పక్షులంతా. మేము ఆ వేడికి తట్టుకోలేక ఇంకా ముందర అంబ్రెల్లాస్ ఉంటే అవి తీసుకున్నాము. అండ్ చల్లగా ఫలూడా బాగుంటుందంటే లైక్ ఇక్కడ వాళ్ళు చేస్తున్నారు ఫలూడాని, తీసుకుందామని వచ్చాం. ముందరంతా చాలా ఇలా పెట్టుకొని తిన్నారు ఫలూడా ఫేమస్ అని చెప్పి, సో ట్రై చేద్దామని వచ్చాం. బట్ టేస్ట్ ఎక్స్పెక్ట్ చేసే అంత లేదు, ఓకే ఓకే. చూడొచ్చు ఎలా చేస్తున్నారు అని. అండ్ ఇప్పుడు మేము లైక్ లంచ్ చేయడానికి ఆల్మోస్ట్ 3 అయిపోయింది. లంచ్ చేయడానికి ఒక రెస్టారెంట్కి వచ్చాం. రెస్టారెంట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండింది. బయట గార్డెన్ లైక్ అక్కడెక్కడ చూసినా రోజ్ ఫ్లవర్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇట్స్ ద రెస్టారెంట్. అంత ముందర ఫ్లవర్స్ లైక్ చూడ్డానికి చాలా బాగుంది. ఇది హోటల్ లోపల ఇంటీరియర్స్ కూడా బాగున్నాయి ఏ హోటల్కి వెళ్ళినా. అండ్ వి ఆర్డర్ స్పెషల్ డిష్ మటన్ బాల్స్, కీమా బాల్స్ అండ్ పాలక్ ఆర్డర్ చేసాం రోటీస్తో. అండ్ ఇప్పుడు నెక్స్ట్ సైట్ సీయింగ్కి వెళ్తున్నాం. షాలిమార్ బాగ్, అక్కడ స్ప్రింగ్ వాటర్ వస్తాయి. ఇదంతా ఫారెస్ట్ అని చెప్పాడు. ఇక్కడ కూడా లైక్ ఎక్కడ చూసినా లైక్ ఫ్లవర్స్ ఉన్నాయి. అంతా లైక్ గార్డెన్స్, ఫ్లవర్ గార్డెన్స్ ఉన్నాయి. చాలా రోజ్ ఫ్లవర్స్ చూడొచ్చు ఎంత చాలా పెద్దగా ఉన్నాయి. అంతా కొంతమంది రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు ఫ్లవర్స్ చాలా పెద్దగా. ఈ వాటర్ అంతా స్ప్రింగ్ వాటర్. కొంచెం పైకి వెళ్తే లైక్ మనకి స్ప్రింగ్ వాటర్ లైక్ చాలా కూల్ ఉన్నాయి. మేము ఆ టెంపరేచర్ ఆల్మోస్ట్ 30 degrees ఉన్నింది. సో వాటర్ కూడా చాలా చల్లగా ఉన్నాయి. లైక్ ఫేస్కి అలా చల్లుకున్నాం, చాలా బాగా అనిపించింది. ఫస్ట్ డే మాత్రం లైక్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు శ్రీనగర్లో అంతా హీట్ ఉంటుంది అని చెప్పి. 30 degrees హీట్ మేము వెళ్ళింది లైక్ 24th to 28th ఆ టైంలో, మేలో వెళ్ళాం. లైక్ ఆ టైంలో ఆల్మోస్ట్ లైక్ చాలా వేడి ఉన్నింది, హీట్ వేవ్. ఇప్పుడు చూడొచ్చు ఇక్కడే వస్తున్నాయి స్ప్రింగ్ వాటర్. ఇక్కడ నుంచి అంత లైక్ కిందకంతా వెళ్తున్నాయి వాటర్. లైక్ ఇక్కడ అందరూ వచ్చి అలా చల్లుకుంటున్నారు. వాటర్ బాటిల్స్లో కూడా తీసుకెళ్తూ ఉన్నారు. ఇదంతా సేమ్ గార్డెన్. ఎక్కడ చూసినా లైక్ గార్డెన్స్ అయితే కామన్ ఉన్నాయి శ్రీనగర్లో. మొత్తం ఫ్లవర్స్ చూడడానికి బాగుండింది. బట్ ఎండ మాత్రం చాలా ఎక్కువ ఉండింది ఫస్ట్ డే. అండ్ ఇప్పుడు నెక్స్ట్ సైట్ సీయింగ్కి వెళ్తున్నాం. తాజ్మహల్, అది మొఘల్ వాళ్ళు కట్టించారంట. ఇదంతా థిక్ ఫారెస్ట్. టైం ఏం తీసుకోలేదు, అంతా దగ్గరే ఉన్నాయి. ఫస్ట్ డే మేము అదే లాల్ చౌక్ 3 సైట్ సీయింగ్ ప్లేసెస్ చూసాము. ఇది తాజ్మహల్. ఇక్కడికి వచ్చే ముందుకు ఆల్మోస్ట్ 6:30 అయింది. బట్ ఎండ మాత్రం చాలా ఎక్కువ ఉండింది. 6:30 లాగా లేదు, మధ్యాహ్నం 3:30 అలా ఉన్నట్టు అనిపించింది మాకు. అండ్ ఇక్కడ సన్సెట్ ఆల్మోస్ట్ 8 o'clock అవుతుంది. అదొక బెస్ట్ పాయింట్. ఎందుకంటే మార్నింగ్ కొంచెం లేట్ అయినా కూడా నైట్ త్వరగా అయిపోతుందేమో అనే ఫీల్ ఉండదు. లైక్ 8 o'clock వరకు మనం బాగా తిరగచ్చు. ఇప్పుడు అరౌండ్ 6:30 అవుతుంది. మేము అక్కడికి వెళ్ళింది 6:30కి వెళ్ళాము. ఆల్మోస్ట్ 8 వరకు అక్కడే ఉన్నాము. సన్సెట్ అరౌండ్ లైక్ 7:45కి సన్సెట్ అయింది. అంత బర్డ్స్
చూడొచ్చు. డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఈ కన్స్ట్రక్షన్ కూడా చాలా యూనిక్గా అనిపించింది. లోపల గుహలు కూడా ఉన్నాయి, చూడొచ్చు మీరు. ఫుల్ బాగుంది నేచర్ అంతా. ఆ ముందరే లేక్ ఉంది మళ్ళీ. అంతా రాతితో కట్టారు ముగల్స్. మంచి వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి. సన్సెట్ టైంలో ఇక్కడికి వస్తే చాలా బాగుంటుంది, రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. పైకి కూడా వెళ్ళొచ్చు. అంతా మొత్తం సన్సెట్ టైంలో చాలా బాగుండింది. అండ్ ఇది కిందకి వెళ్ళొచ్చు, గుహలాగా అలా ఉండింది. ఇక్కడ నుంచి కూడా ఒక వ్యూ పాయింట్ లాగా సన్సెట్ చూడడానికి ఉంది. మళ్ళీ రైట్ సైడ్ వెళ్తే అది ఇంకొక గుహ, కిందకి వెళ్ళొచ్చు మళ్ళీ. ఇదొక్కటి, మళ్ళీ ఇంకొకటి. ఆ కింద కూడా మొత్తం గ్రీనరీ అయితే ఉంది బాగా. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ లాగా పెట్టారు. అదంతా మొత్తం ఫారెస్ట్ అండ్ వాటర్. ఇప్పటికీ సన్సెట్ అయింది. ఇప్పుడు నేను తీస్తుంది ఆల్మోస్ట్ 7:45. అక్కడే చిల్ అయ్యాం, లైక్ ఆల్మోస్ట్ 1 hour, లైక్ సన్సెట్ అయ్యేంత వరకు లైక్ అక్కడే ఉన్నాం. మనకి ఇక్కడ ఆల్మోస్ట్ 5 o'clock లాగా ఉంది. అక్కడ నేను తీస్తుంది ఇప్పుడు లైక్ ఆల్మోస్ట్ 7:45 అవుతూ ఉన్నింది ఆ టైం. మొత్తం 8 o'clockకి లైట్గా డార్క్ పడుతూ వచ్చింది. అప్పటి వరకు ఫుల్ లైటింగ్ అయితే ఉండింది. అదొక ప్లస్ పాయింట్. లైక్ మార్నింగ్ కొంచెం లేట్ అయినా మనం నైట్ 8 o'clock వరకు లైక్ సైట్ సీయింగ్స్కి వెళ్ళొచ్చు. ఇది లైక్ సన్సెట్ అయ్యే టైంలో తీసాను. గోల్డెన్ కలర్లో లైక్ బాగా అనిపించింది. పిక్స్ అన్నీ తీసాము. ఇప్పుడు చూడొచ్చు సన్సెట్ టైంకి. అరౌండ్ 8కి సన్సెట్ అయింది. అండ్ ఈ బ్యూటిఫుల్ సన్సెట్తో డేని ఎండ్ చేసాము. సీ యూ నెక్స్ట్ వీక్.